హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విజయనగరం పిల్ల. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మండే వ్లాగ్ అండి. ఇంకా సండే అయితే గురు పౌర్ణమి రోజు అయితే గుడికి అయితే వెళ్ళలేదు. ఇంకా మండే అయితే మా పెద్ద బాబు స్కూల్ ఫీజు కట్టడానికి అలాగే చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇంకా అందుకని విజయనగరం అయితే వెళ్తున్నాము. మేమైతే విజయనగరం వచ్చేసరికి అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా చెల్లి అయితే వచ్చింది తమ్ముడికి ఫీజు కట్టాలనేసి. చెల్లి అయితే అక్కడైతే ఫీజు అయితే కడుతూ ఉంది. నేనైతే ఇక్కడైతే కూర్చున్నాను. మా వారైతే చిన్న పని ఉందనేసి అయితే బయటకు అయితే వెళ్ళారు. ఇంకా మా వారు రాగానే మా పెద్ద బాబు ఫీజు కూడా అయితే కట్టేయాలి. ఇవ్వండి మా బావ అయితే వచ్చేసాడనమాట. ఇంకా ఫీజు అయితే కట్టాలి. అసలు వర్షం అయితే మామూలుగా పడలేదు. ఇంకా మా పెద్దబాబు క్లాస్కి అయితే వెళ్ళాము. అసలు అలౌ చేయలేదన్నమాట బయటికి. క్లాస్ చెప్పినప్పుడు బయటికి పంపించమనేసారు. ఇంకా వాడి క్లాస్ అయిపోయిన తర్వాత అయితే బయటకి అయితే వచ్చాడు. వాళ్ళ పిన్ అయితే అడుగుతుంది, ఏం క్లాస్ చెప్తున్నారా నీకు అనేసి. అంటే అబాకస్ అని అయితే చెప్తున్నాడు వాళ్ళ పిన్నికి. ఇంకా మేమైతే షాపింగ్కి అయితే వచ్చాము. నేను అయితే టాప్స్ తీసుకుందామని అయితే వచ్చానమాట ట్రెండ్స్ షాప్కి. మన విజయనగరం వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. ట్రెండ్ షాప్ ఎక్కడైనా ఉంటుంది, కానీ ఇదివరకు ట్రెండ్ షాప్లో ఏంటంటే ట్రెండ్స్లో ఫస్ట్ ఫ్లోర్లోనే మనం లోపలికి వెళ్ళగానే గోల్స్ అయితే ఉండేవన్నమాట. ఇప్పుడు అలా కాదు, 4th ఫ్లోర్లో అయితే పెట్టేశారు. అసలు మెట్లు అయితే ఎక్కలేకపోయామన్నమాట. అన్నీ చూసాము, ఇంకా తీయలేదు. ఇంకా జూడోకి అయితే వచ్చామన్నమాట. మా బావ ఏంటంటే పనులు అయితే ఉన్నాయి, మా బావ పనులు చూసుకుంటుంటే మా ఇద్దరం ఏంటంటే షాపులన్నీ తిరుగుతున్నాం అనమాట. ఖాళీగా ఉంటే ఏం చేయాలి అనేసి. వర్షం ఒకటి పడుతుంది కదా, విజయనగరంలో కూడా వర్షం బాగా దులబాధేసింది అనమాట. ఇంకెందుకనేసి అయితే లోపలికైతే తిరుగుతూ ఉన్నాము షాపులు అంటే. ఇంకా మా బావ అయితే చూడండి ఇక్కడ బిర్యానీకి అయితే వచ్చాము. బిర్యానీ రాకముందలో అయితే క్యారెట్, ఆనియన్స్, కీరదోసకాయ అయితే తినేస్తూ ఉన్నాడనమాట. ఇది వచ్చేసి అయితే ఎన్వి బిర్యానీ అనుకుంటా, నాకు అంతగా గుర్తులేదు. ఎన్వి బిర్యానీ అనుకుంటా. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. మేమైతే ఏ రెస్టారెంట్కి వెళ్ళామంటే మారుతి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అసలు బిర్యానీ కన్నా పీసెస్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే వస్తాయి అన్నమాట, ఫిష్ తప్ప. ఇంకా ఫ్రాన్సు, అలాగే చికెను, మటను, ఎగ్ ఇవన్నీ అయితే వస్తాయి. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది మేము తినేసి వచ్చే లోపల. ఇంకా చెల్లో నేనైతే వెళ్తూ ఉన్నాము మార్కెట్లోకి. చూడండి వర్షం అయితే ఎలా పడుతుందో, అసలు మామూలుగా లేదు వర్షం అయితే. మీరెవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ కొట్టినట్టయితే మీలాంటి వాళ్ళకి ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుంది. ఇంకా మేమైతే మార్కెట్లోకి అయితే నడుచుకొని అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. చాలా దూరం నుంచి అయితే నడుచుకుంటూ అయితే వచ్చాము మారుతి రెస్టారెంట్ నుంచి. ఇంకా నడుచుకుంటూ అయితే ఇలా అయితే వచ్చామన్నమాట. మా బావకి అయితే పని ఉందనేసి అయితే బయటకు అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే మార్కెట్లోకి అయితే వెళ్తున్నాము. చెల్లి అయితే సరుకులు కొంటాననేసి అయితే అందే. ఇంకెందుకనేసి ఇగోండి ఎక్కడైతే వచ్చేసాము. ఇంకా సబ్బులు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ అయితే కొంటున్నామన్నమాట. ఇంకా షాపింగ్ అయితే చెయ్యాలి. మాకైతే ట్రెండ్స్లో అయితే నచ్చలేదు. ఇంకా సౌత్ ఇండియాలోకి వచ్చాము. సౌత్ ఇండియాలోకి వచ్చాము, అస్సలు ఖాళీ లేదండి అక్కడైతే. శారీస్ సెక్షన్లో అయితే అంటే లోపలికి వెళ్ళగానే అసలు వర్షం పడుతున్నా షాపింగ్కి వచ్చే వాళ్ళు మాత్రం వస్తూనే ఉన్నారు. ఇక్కడైతే నేను టాప్స్ అయితే ఎంచుతూ ఉన్నానమాట. అంటే కొద్దిగా 300లో కూడా ఉన్నాయి, 450 ఉన్నాయి, 500 ఉన్నాయి. నేనైతే 2 టాప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా బిల్లు సెక్షన్ కూడా అస్సలు ఖాళీ లేదు. ఇంకా విజయనగరం నుంచి వచ్చేస్తుండగా ఇక్కడ నిలమర్ల దగ్గర అనమాట, పూల్బాగ్ దగ్గర ఇంకా చిన్న జ్యూస్ షాప్ అయితే ఉంది. ఇంకా అక్కడైతే మేమైతే జ్యూస్ అయితే తీసుకున్నాము. ఈ వర్షంలో కూడా జ్యూస్ ఎందుకు అనేసి అయితే అనుకుంటున్నారా? ఇంకా మా పిన్నికి అయితే గ్రేప్ జ్యూస్ అంటే ఇష్టం అంట. ఇంకా ఆ పిన్ అయితే తీసుకురమ్మంది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అలాగే కూలింగ్ తగ్గిపోతుంది కదా, తాగొచ్చు అనేసి ఇంక మా బావ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు మా కోసం. ఇక్కడ మేమైతే ఉన్నాము. మా చెల్లేమో ఎంత లోపల అక్కడ అతను లోపల జ్యూస్ చేస్తుంటే మా చెల్లి ఇక్కడ గ్రేప్స్ తినేస్తూ ఉందన్నమాట. అంటే లోపల ఉన్న అతనికి కనిపించదు కదా. ఇంకా గ్రేప్ జ్యూస్ అయితే చేసి అయితే ఇచ్చేసాడు. 2 అయితే తీసుకుంది చెల్లి. నాకైతే కర్బూజా జ్యూస్ అంటే ఇష్టము. ఇంకా నేను కూడా చాలా డేస్ అయితే అయిపోతుంది, ఎక్కువ బాదం మిల్కే తాగుతున్నాను కదా, కర్బూజా జ్యూస్ కూడా అయితే తాగేసాము. తాగేసి ఇంకైతే వచ్చేసాము.
ఇంకా మా సెంటర్లో అన్నమాట ఇది బేకరీ. ఇంకా పిల్లలకైతే కేక్స్, అలాగే బిస్కెట్స్, అలాగే పప్పుండ్లు అవైతే తీసుకున్నాము. ఇంక మా వారు ఇంకేమైనా కావాలా చెప్పనేసి అయితే అడుగుతున్నాడు మా బావ. ఇంకా అవైతే తీసుకున్నాము. ఇంటికైతే వచ్చేసాం ఫైనల్గా. నేనైతే షాపింగ్కి వెళ్ళే ముందరైతే 2 కలర్స్ అయితే అనుకున్నాను అనమాట. ఎల్లో కలర్ అలాగే రెడ్ కలరు. ఎందుకంటే నా దగ్గర అస్సలు మ్యారేజ్ అయిన కాడ నుంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ టాప్స్ అంటే అసలు లేవు, ఎప్పుడూ తీసుకోను. ఎక్కువ పింక్ ఇవే కలర్స్ అయిపోతున్నాయి అనమాట. గ్రీన్, పర్పుల్ అవే ఎక్కువ అయిపోతున్నాయి. అందుకనేసి అయితే ఈ 2 టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ టాప్ వచ్చేసి అయితే తీసుకోలే వద్దనేది చాలాసార్లు ఆలోచించాను. ఇదే ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉందంట, అందుకనేసి అయితే తీసుకున్నాను.